అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 2లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసారండి. పోయిన ఎపిసోడ్లో రోలో తన బ్రదర్స్ని చంపాడు. ఫ్లోకీని బియాన్ అరెస్ట్ చేసి చైన్స్తో కట్టి పెట్టున్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో ఒక మంచుతో కూడుకున్న కొండపై బియాన్ కష్టపడి ఎక్కి ఆ హంటర్ యొక్క గుడిసెను కూడా కనిపెట్టేశాడు. కట్ చేస్తే ఇక్కడ క్యాటికట్లో ఫ్లోకీ చైన్స్ పడున్నాయి. అంటే ఫ్లోకీ ఇక్కడి నుంచి తప్పించుకునేశాడు. వాడికి హెల్ప్ చేసింది హెల్గానే. కుక్కల్ని పెట్టి వాడిని వెతుకుతూ ఉన్నారు. ఈ విషయాన్ని లోపల రాగ్నర్ కి చెప్పారు. రాగ్నర్ వాడు తప్పించుకోకపోతేనే ఆశ్చర్యపడాలి, ఇంకా నామం ఎందుకు చూస్తున్నారు, వెళ్ళి వెతకండి అని చెప్పి పంపించేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కొండపై కుట్టలపై ఫ్లోకీ వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. వాడికి తెలుసు వాడి వెనకలే కుక్కలు వస్తాయి అని. ఇక్కడ వెసెక్స్ లో మీటింగ్. ఎగ్బర్ట్ అక్కడికి వచ్చి ఒక ముఖ్యమైన న్యూస్ వచ్చింది. ఏతన్ దాని విషయాన్ని వీళ్ళందరికీ చెప్పు అని చెప్పగా ఏతన్ వుల్ఫ్ చెప్పడం మొదలు పెట్టాడు. కొంతమంది మెర్సియన్ అడ్వైజర్స్ మనకు వరి కట్టడం ఇష్టం లేక క్వింత్రిత్ ని పదవిలో నుంచి తీసేసి వాళ్ళ సింహాసనంలో కూర్చొని పరిపాలిస్తున్నారంట. నాకు తెలిసినంత వరకు క్వింత్రిత్ ని ఆమె కొడుకు మ్యాగ్నస్ ని ఒక టవర్ పై బందీగా పెట్టున్నట్టు నాకు న్యూస్ వచ్చింది అని చెప్పాడు. ఎగ్బర్ట్ ఈ మర్సియా అండ్ వెసెక్స్ మధ్యలో ఉన్న ఒప్పందం మీరేశారు. సో మన అలయన్సెస్ అయిన నార్త్ అమెరికాకి నేను ఈ న్యూస్ ని పంపా. ఈసారి మర్సియాతో మనం యుద్ధం చేసి గెలవాల్సింది ఉంటుంది అని చెప్పాడు. ఏతన్ వుల్ఫ్ దానికన్నా ముందు మనం క్వింత్రిత్ ని ఆమె యొక్క కొడుకైన మ్యాగ్నస్ ని కనిపెట్టాలి. కిందున్న అడ్వైజర్స్ లో ఒకడు. అందుకు వాళ్ళు ఏ టవర్ లో ఉన్నారని కనిపెట్టాలి కదా. మెర్సియాలో చాలా టవర్స్ ఉన్నాయి అని చెప్పాడు. అందుకే బట్ అది తెలుసుకోవడం కోసమే కొంతమంది గూఢాచారులని పంపా. అందుకైన రిపోర్ట్ కోసమే నేను ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ఏతన్ వుల్ఫ్ అంతలోపల మనం ఆర్మీని రెడీ చేయాలి, మీరే అందుకని ఖర్చులు చూసుకోవాలి అని చెప్పాడు. అందుకు అడ్వైజర్స్ ఒక స్టాండింగ్ ఆర్మీని చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, ఒకవేళ యుద్ధం జరగలేదు అంటే మనకి చాలా నష్టం జరుగుతుంది అని చెప్పాడు. ఏతన్ వుల్ఫ్ ఎంత ఖర్చు అయినా సరే దాన్ని మనం చేయాల్సిందే, ఒక్క ఛాన్స్ కూడా మనం మిస్ చేయకూడదు అని చెప్పాడు. దాన్ని విన్న ఇంకొకడు, నువ్వు ఒక కింగ్ యొక్క కొడుకు కాబట్టి ఖర్చుల గురించి నీకు తెలియదు, డబ్బు గురించి అసలు నీకు బాధే లేదు, మాకే కదా బాధ అని అడగ్గా పక్కనున్న వాళ్ళందరూ అరిచి వాడు చెప్పింది కరెక్టే కదా అని అడిగారు. బట్ మీరు ఖర్చుల గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఆలోచించే విధానమే వేరు. రాగ్నర్ లాంటి వైకింగ్స్ మన దగ్గరికి యుద్ధానికి ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళ అటాక్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఇలాంటి ఆర్మీ మన దగ్గర ఉండడం మంచిది, అప్పుడే వెసెక్స్ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాడు. ఆ అడ్వైజర్స్ కూడా ఎగ్బర్ట్ చెప్పింది కరెక్టే కదా అని చూస్తూ ఉన్నారు. కట్ చేస్తే ఫ్లోకీని వెతకడానికి కుక్కల్ని మనుషుల్ని ఊబే అండ్ విట్సర్ కు తీసుకొచ్చారు. దూరంలో కాకులు ఎగరడం చూసిన ఊబే వాడు దగ్గరలోనే ఉన్నాడు అని అర్థం చేసుకుని వేగంగా పరిగెడుతూ ఉన్నాడు. ఇక్కడ హెల్గాని చూడడానికి రాగ్నర్ వచ్చున్నాడు. ఫ్లోకీని తప్పించింది హెల్గానే అని చెప్పి రాగ్నర్ కి బాగా తెలుసు. ఆమె పక్కన కూర్చొని నేను నిన్ను తప్పు చెప్పను హెల్గా, వాడి వైఫ్ గా నువ్వు కరెక్ట్ అయిన పనినే చేసావు అని చెప్పాడు. హెల్గా రాగ్నర్ ని చూసి ఫ్లోకీ నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా అని అడగ్గా రాగ్నర్ ఒక విధంగా నవ్వుతూ నన్ను ప్రేమించాడు సరే, కానీ వాడిని వాడే ఎక్కువగా ప్రేమిస్తున్నాడన్న విషయం నీకు తెలుసు హెల్గా అని ఒక మూటను హెల్గా చేతిలో పెట్టాడు. అందులో కొన్ని ధాన్యాలున్నాయి. ఫ్లోకీ ఇంట్లో లేనందువల్ల హెల్గాకి రాగ్నర్ హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ వెసెక్స్ లో ఎగ్బర్ట్ చెప్పినట్టు ఒక ఆర్మీ రెడీ అవుతూ ఉంది. ఎగ్బర్ట్ అక్కడ ఉన్న సమయంలో మెర్సియాలో నుంచి ఒక బాక్స్ వచ్చింది. వెసెక్స్ యొక్క వీరులను తల నరికి బాక్స్ లో పెట్టి పంపున్నారు. దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ పంపిన గూఢాచారుల్లో ఒకడు గాయంతో అక్కడికి రాగా వాని లోపలికి తీసుకొచ్చి ఏం జరిగింది అని అడిగాడు. క్వింత్రిత్ ఉన్న టవర్ ని మేము కనిపెట్టేశాము, చాలా దూరంలో ఉంది, అది ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను అని చెప్పాడు. ఎగ్బర్ట్ ఆమె ఉన్న ప్లేస్ ని నీకు ఎవరు చెప్పారు, ఖచ్చితంగా మెర్సియన్ అడ్వైజర్స్ లో ఒకడే చెప్పుండాలి, వాడి పేరేంటి అని అడిగాడు. అందుకు ఆ వీరుడు వాడి పేరంతా నాకు చెప్పలేదు, డబ్ల్యూ అని పిలవమన్నాడు అంతే అని చెప్పాడు. దాన్ని విన్న ఎగ్బర్ట్ ఖచ్చితంగా ఇది ఒక ట్రాప్ గా ఉండే అవకాశం ఉంది, క్వింత్రిత్ ని పెట్టి మన ఆర్మీని నాశనం చేయడం కోసం అని చెప్పగా ఏతన్ వుల్ఫ్ నాన్న అందరూ మీలాగే తెలివిగా ఆలోచించరు అని చెప్పాడు. ఎగ్బర్ట్ వాడి మాటలను విని అంటే నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నావా అని అడగ్గా అందుకే ఏతన్ వుల్ఫ్ అవును అని చెప్పి తన ఆర్మీని తీసుకొని బయలుదేరాడు. అప్పుడు అక్కడ జూడిత్ ఉండడం చూసి నాకు నీపై నమ్మకం ఉంది, వెళ్ళొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎగ్బర్ట్ ఏమైనా సరే ఏతన్
ఏథన్ వుల్ఫ్ క్వింత్రిత్ యొక్క కొడుకు మ్యాగ్నస్ ని మాత్రం ప్రాణాలతో ఇక్కడికి తీసుకొచ్చేయి అని చెప్పాడు. ఎందుకంటే వాడు రాగ్నర్ యొక్క కొడుకు, వాడిని పెట్టి ఎగ్బర్ట్ కి చాలా ప్లాన్స్ ఉన్నట్టున్నాయి, అందుకే అలా చెప్పి పంపించాడు. ఏథన్ వుల్ఫ్ వెళ్ళిపోయింది. జూడిత్ అండ్ ఎగ్బర్ట్ ఒక రూమ్ లో ఉన్నారు. ఎగ్బర్ట్ జూడిత్ డల్ గా ఉండడం చూసి ఏమైంది, అదోలా ఉన్నావు అని అడిగాడు. అందుకు జూడిత్, నా హస్బెండ్ ని ఒక ప్రమాదకరమైన విషయానికి పంపావు, నువ్వు నేను తనిగా ఉండడం కోసం. ఒక కింగ్ అయినందువల్ల ప్రతిసారి నువ్వు అనుకున్న విషయం జరుగుతుందని అనుకోకో అని చెప్పింది. ఎగ్బర్ట్, వాడిని నేను వెళ్ళమని చెప్పలేదు అని చెప్పగా జూడిత్ కోపంగా పైకి లేసి, నేను ప్రతిసారి నీ బెడ్ లోకి రమ్మని ఫోర్స్ చేయకో అని చెప్పింది. ఎగ్బర్ట్, నేను నిన్ను ఫోర్స్ చేసి ఆ విషయాన్ని చేయాలని చెప్పానా? నా కలలో కూడా నేను అలా ఆలోచించలేదు. నేను నిన్ను ఒక ఫ్రీ ఉమెన్ గా ఉండాలి అని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిలు వాళ్ళకి నచ్చిన విషయాల్ని చేసే ఛాన్సే ఈ సొసైటీలో లేదు. నువ్వు ఒక క్వీన్ కాబట్టి నీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది అని చెప్పాడు. అందుకు జూడిత్, అవును, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని కూడా నేను చూస్ చేయలేదు, మా నాన్నే చూస్ చేశాడు అని చెప్పింది. దీని తర్వాత ఇంకో రాజు నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నిన్ను ఫ్రీ ఉమెన్ గా ఉండనివ్వడు అని చెప్పగా జూడిత్, అయితే నువ్వు ఇప్పుడు నన్ను ఫ్రీ ఉమెన్ గా ఉండనిస్తాను అని చెప్పావు, అదేలా అని అడిగింది. అందుకే ఎగ్బర్ట్, జూడిత్, ఇప్పుడు నువ్వు ఒక రాణి కాదు, ఒక సాధారణమైన అమ్మాయి. నీకు ఏమవ్వాలని ఆశ, ఏ పని చేస్తే నీకు ఆత్మతృప్తి దొరుకుతుంది అని అడిగాడు. అందుకు జూడిత్, ఎథెల్స్టన్ లాగా ఒక పెయింటర్ అవ్వాలి, రోమన్స్ యొక్క చరిత్రను చదవాలి అని నాకు ఆశ అని చెప్పింది. దాన్ని విన్న ఎగ్బర్ట్, సరే దానికైనా టీచర్ని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. జూడిత్, నాకు నీపై అస్సలు నమ్మకం లేదు. ఇంతవరకు ఈ సొసైటీలో ఒక అమ్మాయి చదవడానికి ఎవ్వరూ అనుమతించింది లేదు అని చెప్పింది. దాన్ని విన్న ఎగ్బర్ట్ నవ్వుతున్నాడు. పాపం ఈ ఎగ్బర్ట్ గారి గురించి జూడిత్ కి తెలియలా. వాడు అనుకున్న విషయాన్ని ఎంత పెద్ద ఆటంకం వచ్చినా సరే దాన్ని చేసేస్తాడు. ఇక్కడ ప్యారిస్ లో ఓడో అండ్ రోలో మళ్ళీ రాగ్నర్ అటాక్ కి వస్తే దాన్ని ఎలా ఆపడం అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. రోలో ఒక పెద్ద ఐడియాని ఇస్తున్నాడు. ప్యారిస్ లోపలికి వచ్చే రివర్ రెండు పక్కల ఫోర్ట్ ని కట్టమని చెప్పాడు. అక్కడున్న కమాండర్, అది కడితే లోపలికి వచ్చే వాళ్ళు ఎలా ఆగుతారు అని అడగ్గా రోలో ఆ రెండు పోర్ట్స్ కి చైన్స్ కట్టి షిప్స్ అక్కడికి వచ్చేటప్పుడు దాన్ని లాగాలి అని చెప్పగా దాన్ని చూసిన ఓడో, ఇది చాలా మంచి ఐడియాగా ఉంది కమాండర్, ఆ రెండు పోర్ట్స్ ని అక్కడ కట్టండి అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు రోలో, ఆగండి, అది మాత్రం సరిపోదు, చాలా బోట్స్ ని బిల్డ్ చేసి వాళ్ళు రివర్ లోపలికి వస్తున్నప్పుడు ఈ చైన్స్ ని లాగి దాని తర్వాత అటాక్ చేయాలి, అప్పుడే ఇంకా చాలా మంది చేస్తారు అని చెప్పగా ఓడో, ఈ ఐడియా చాలా బాగుంది, తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రోలో గాడు చాలా పెద్ద ప్లానే వేస్తున్నాడు. ఈ ప్లాన్స్ అన్నిటినీ పాపం రాగ్నర్ కి ఎవరు చెప్తారని తెలియలే. దీని తర్వాత ఈ విషయాలన్నిటినీ ఓడో ఒక అమ్మాయితో చెప్తూ ఉన్నాడు. పోయిన సీజన్ లో వీడు గీసలాకి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని అడిగింది కదా, ఆ అమ్మాయితోని రోలో ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు, మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాడు అని చెప్పి ఒక కట్టెను చంపపై పెట్టి ఇది చాలా నొప్పిగా ఉండబోతోంది అని చెప్పాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి వీపుపై గాయాలు. ఈ ఓడో గాడే కొట్టినట్టున్నాడు. ఇలా కొట్టడంలో వాడికి ఒక పైశాచిక ఆనందం. ఏంటి అమ్మాయిని కొట్టడంలోనా అని అడగండి, ఆ ఓడోగాడు చూడడానికి అలా ఉన్నాడు, కానీ నీచ నికృష్టుడు. వాడు చెప్పిన విషయాలన్నిటినీ తీసుకొచ్చి ఆ అమ్మాయి వాడి పక్కనున్న కమాండర్ కి చెప్తూ ఉంది. వీళ్ళిద్దరూ లవర్స్ అయినట్టున్నారు. ఈ రోలోకి హెయిర్ కట్ చేసి ఒక ప్రిన్సెస్ లాగా తయారు చేసి గీస్లా ముందు నిల్చోగా ఆమె పగలుబడి నవ్వింది. ఈ రోలోకి అవమానం అయిపోయింది. వాడి మొహం చూడండి ఎలా మాడిపోయిందో. కట్ చేస్తే ఊబే మనుషుల్ని తీసుకొని ఫ్లోకిని వెతుక్కుంటూ వచ్చేసాడు. ఒక చోట ఫ్లోకిని కనిపెట్టేశాడు. అక్కడికి వెళ్ళి చూస్తే వాడు మాయమైపోయాడు. ఊబే అక్కడున్న ఒక కొలంలో చూస్తే వాడు మునిగి దాక్కుండడం చూసి వాళ్ళ మనుషులకి చెప్పగా వాడిని లోపలికి దిగి పైకి తీసుకొచ్చి క్యాటిగట్ కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ వెసెక్స్ లో ఎథెల్స్టన్ ఉన్న రూమ్ లో ఒక సన్యాసి నిల్చో ఉన్నప్పుడు జూడిత్ అక్కడికి వచ్చి, ఎథెల్స్టన్ నువ్వు వచ్చేసావా, నాకు సంతోషంగా ఉంది అని అడగ్గా వాడు తిరిగితే ఎథెల్స్టన్ కాదు, నేను ఫ్రాంకియా దేశం నుండి వచ్చా, ఇక్కడ ఎవరికో ఆర్ట్ వేయడానికి, రోమన్స్ యొక్క చరిత్రను చదవడానికి టీచర్ గా వచ్చాను అని చెప్పాడు. దాన్ని విన్న జూడిత్, అది ఎవరికో కాదు, నాకు నేర్పించడానికే నువ్వు వచ్చావు, నేను ఏథన్ వుల్ఫ్ యొక్క వైఫ్ అని చెప్పింది. ఆ సన్యాసికి షాకు. ఏంటి ఈ పవిత్రమైన విషయాన్ని ఒక అమ్మాయికి నేను నేర్పించడమా, ఇది చాలా తప్పు అని చెప్పగా జూడిత్, అవునా, అయితే ఇక్కడున్న కింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పు అని చెప్పింది. ఎగ్బర్ట్ ఆ సన్యాసిని అక్కడున్న బిషప్ కి ఇంట్రో ఇచ్చాడు. ఆ బిషప్, ఇదిగో ఈ వైన్ టేస్ట్ చేసి చూడండి అని చెప్పి వాడి చేతిలో పెట్టగా వాడు దాన్ని
తాగి ఉమ్మేశాడు. బిషప్ ఏంటి వైన్ బాగలేదా అని అడగ్గా వాడు చాలా మంచి వైన్ టేస్ట్ గా ఉంది, కానీ మా దేశంలో దీన్ని తాగకూడదు, తప్పు, అందుకే ఉమ్మేశాను అని చెప్పాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ ఈ సన్యాసి జూడిత్ కి హార్ట్ వేయడానికి అండ్ రోమన్స్ యొక్క చరిత్రను చదవడానికి టీచర్ గా తీసుకొచ్చాను, కానీ ఈ సన్యాసికి అందులో ఏదో డౌట్స్ ఉందంట, దాన్ని క్లారిఫై చేయండి అని చెప్పాడు. దాన్ని విన్న బిషప్ కి షాక్, ఏంటి అమ్మాయిలు చదవడం నేర్చుకోవడమా అని. కానీ వీడికి ఎగ్బర్ట్ అంటే చాలా భయం కదా, అందుకని ఆ సన్యాసికి అమ్మాయిలు కూడా నేర్చుకోవచ్చు, తప్పులేదు అని చెప్పి అడ్వైస్ చేస్తూ ఉన్నాడు. బయట జూడిత్ వాళ్ళ యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంది. వాడు బయటికి వచ్చి జూడిత్ చేతుల్ని కిస్ చేసి నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దాన్ని విన్న జూడిత్ కి షాక్, సంతోషంగా నేను ఒక ఫ్రీ ఉమెన్ అయిపోయాను అని చెప్పి ఎగ్బర్ట్ ని చూసి నవ్వింది. ఇక్కడ క్యాటిగట్ లో ఫ్లోకీని ఊబే తీసుకొచ్చి రాగ్నర్ ముందు నిల్చోబెట్టాడు. రాగ్నర్, నిన్ను ఈ చిన్న పిల్లలు కనిపెట్టేశారా ఏంటి, నీ దేవుళ్ళు నీకు హెల్ప్ చేయలేదా, ఎందుకని ఎంత అమాయకమైన చిన్న పిల్లల దగ్గర నిన్ను నీ దేవుడు ఇరికించాడు, ఎందుకని నేను చెప్తా, ఎందుకంటే నిన్ను దీని దేవుళ్ళు ద్వేషిస్తున్నారు, నీ వైపు నుంచి చెప్పడానికి ఏదైనా ఉందా అని అడగ్గా ఫ్లోకి హెల్గాని చూస్తూ నేను చెప్పడానికి ఏమీ లేదు, నన్ను అరెస్ట్ చేసిన రోజే నేను అన్ని విషయాలని చెప్పేశాను అని చెప్పాడు. రాగ్నర్ వాడు ఎథల్స్టన్ ని చంపింది తప్పే అని వాడి నోటితో ఒప్పుకుంటాడు అనుకున్నాడు, కానీ వాడు అలా చెప్పలేదు. సో రాగ్నర్ కోపంగా, నువ్వు నాకు చాలా కష్టాన్ని ఇచ్చేసావు ఫ్లోకి, ఇప్పుడు నేను నీకు కష్టాన్ని ఇవ్వబోతున్నా, ఈ శిక్ష చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అందుకని పెద్ద హీరోయిక్ గా ఆలోచించకు, ఈ శిక్షని నేను మీ దేవుళ్ళ నుంచే తీసుకున్నా, వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి రాగ్నర్ లోపలికి వెళ్ళి కోపంగా అక్కడున్న వస్తువులన్నిటినీ తంతూ ఉన్నాడు. యాస్ లాగ్, ఎందుకు మీరు ఇంత కోపంగా ఉన్నారు అని అడిగింది. దాన్ని విన్న రాగ్నర్, ఆ ఫ్లోకీ గాడు వాడు చేసిన తప్పుని ఒప్పుకోవడమే లేదు, యాస్ లాగ్ వాడు చేసింది కరెక్టే కదా, ఒక క్రిస్టియన్ ని చంపాడు, అందులో ఏం తప్పు ఉంది అని అడిగింది. రాగ్నర్ కోపంగా అక్కడికి వెళ్ళి ఇది క్రిస్టియన్ గురించో దేవుడి గురించో కాదు, నమ్మకం గురించి అని చెప్పి చంపకొక్కటిచ్చి విశ్వాసం గురించి అని ఇంకో చంపకొకటి ఇచ్చాడు. అంతే, హ్యాస్ లాగ్ కింద పడింది. ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదులే అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ మెర్సియాలో ఏథన్ వుల్ఫ్ క్వింత్రిత్ ని కాపాడడానికి దూరం నుంచి వాళ్ళని ఎలా అటాక్ చేయలేమని చూసి ఒక ప్లాన్ వేసి అటాక్ ని స్టార్ట్ చేశాడు. దాన్ని చూసిన క్వింత్రిత్ కి సంతోషం, నన్ను కాపాడడానికి ఏథన్ వుల్ఫ్ వచ్చేసాడు అని చెప్పి. వాళ్ళు వేసిన ప్లాన్ కరెక్ట్ గా సాగుతూ ఉంది. ఏథన్ వెర్రెక్కినట్టు ఫైట్ చేస్తూ ఉన్నాడు. కత్తి దొరకపోతే నోటితోనే కొరకడం, మొహంపై తన్నడం అని వాడి శక్తిని మీరిన విషయాలంతా చేస్తూ ఉన్నాడు. మెర్సియన్ సోల్జర్స్ ఓడిపోతున్నామో అని అర్థం చేసుకొని పైనున్న క్వింత్రిత్ ని మ్యాగ్నస్ ని చంపండి అని చెప్పి ఆర్డర్ వేసేశారు. లోపల క్వింత్రిత్ ని చంపడానికి 3 లేడీ సోల్జర్స్ ట్రై చేస్తూ ఉన్నారు. ఆమె వాళ్ళని కొట్టి తన కొడుకుని కాపాడుతూ ఉంది, కానీ ఆమె కూడా ఎంత ట్రై చేస్తోంది. ఒక సోల్జర్స్ ఆమె గొంతుకు గుడ్డ చుట్టి ఆమెను ఊపిరిని నిలపడానికి ట్రై చేస్తూ ఉంది. ఆ సమయంలో ఏథన్ లోపలికి వచ్చి ఆమెను కాపాడేశాడు. ఇక్కడ క్యాటిగట్ లో హెల్గా ఒక గోతను తవ్వుతూ ఉంది. రాగ్నర్ అక్కడికి వచ్చి ఎవరికి గోతు తవ్వుతున్నావు, ఏమైంది అని అడిగాడు. అందుకు హెల్గా ఏడ్చుకుంటూ నా కూతురు యాంగర్ బోర్డ్ చనిపోయింది అని చెప్పింది. దాన్ని విన్న రాగ్నర్ షాక్ అయ్యి ఎలా జరిగింది అని అడిగాడు. అందుకు హెల్గా ఇప్పుడు దాని గురించి వివరించడానికి సమయం లేదు అని గోతు తవ్వుతూ ఉంది. రాగ్నర్ ఫ్లోకీకి విషయం చెప్పావా అని అడిగాడు. హెల్గా లేదు అని చెప్పింది. తర్వాత పారను వాడే తీసుకొని వాడు గోత తవ్వి యాంగర్ బోర్డ్ అని గొంతులో పెడుతున్నాడు. ఫ్లోకీ ఉండి చేయాల్సిన పనిని రాగ్నర్ చేస్తున్నాడు. మరి ఫ్లోకీ ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తే ఒక చీకటైన గుహలో 2 చేతుల్ని కట్టేసి పైన నుంచి ఒక్కొక్క నీటి చుక్క వాడి తలపై పడుతూ ఉంది. ఇదేమన్నా పెద్ద శిక్ష అని మీకు అనిపించవచ్చు, చూడడానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు. ఇందులో ఉన్న చిత్రవద వేరే ఎందులో ఉండదు. బయట మంచు, లోపల బట్టలే లేకుండా ఒక్కొక్క చుక్క వాడిపై పడుతూ ఉంటే వాడికి నరకం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నేను కథ చెప్పే విధానం నచ్చుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో వైకింగ్స్ సిరీస్ చూడాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం ఏంటని కూడా కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.